వెల్కమ్ టు 99 టీవీ. సో ఈరోజు ఇంకొక సూపర్ ఎపిసోడ్ తోటి అయితే మీ ముందుకు వచ్చేసాను. ఏంటి కార్డ్స్ అన్నీ ఉన్నాయనుకొని చూస్తున్నారా? ఎస్, ఈరోజు అయితే మనము ఒక కొత్త వ్లాగ్ చేయబోతున్నాము. అది డీటెయిలింగ్ స్టూడియో గురించి. సో వీళ్ళు డీటెయిలర్స్ అనమాట. కార్కి సంబంధించిన డీటెయిలింగ్ వర్క్స్ అన్నీ వీళ్ళు చేస్తుంటారు. సో వాళ్ళని అడిగి డీటెయిల్స్ తెలుసుకుందాము. అండ్ ఈ పర్టికులర్ స్టూడియో వచ్చేసి చాలా బిగ్గెస్ట్ డీటెయిలింగ్ స్టూడియో అంట. సో వీళ్ళైతే కార్స్కి సెరామిక్ పెయింట్స్, పీపీఎఫ్, కలర్ గ్యారంటీ, సంథింగ్ కైండ్ ఆఫ్ అన్ని కార్స్కి అయితే చేస్తుంటారు సర్వీసెస్. ఒకసారి వాళ్ళనే అడిగి తెలుసుకుందాము అండ్ వాళ్ళ సర్వీసెస్ గురించి తెలుసుకుందాము, వాళ్ళు ప్రైజెస్ గురించి తెలుసుకుందాము. సో ఇక్కడ పర్టికులర్గా ఈ డీటెయిలింగ్ స్టూడియోలో అయితే చాలా పెద్ద సెలబ్రిటీస్ కూడా వాళ్ళ కార్స్ అయితే ఇస్తారంట. రెగ్యులర్గా ఇక్కడికి సెలబ్రిటీస్ విజిట్ అవుతూ ఉంటారని చెప్పారు. సో వాళ్ళ గురించి కూడా అడిగి తెలుసుకుందాము. సో రండి, వాళ్ళని అడిగి డీటెయిల్స్ తెలుసుకుందాము. యా, సో ద డీటెయిలర్ స్టూడియో ఫౌండర్ అయితే మనతో ఉన్నారు. హాయ్ పృథ్వీ గారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్, ఇంత సూపర్ సక్సెస్ జర్నీ ఇక్కడ బాచిపల్లిలో అయితే. థ్యాంక్ యూ సో మచ్. యా, చాలా మంది నుంచి నేను విన్నాను ఇది చాలా ఫేమస్ డీటెయిలర్ స్టూడియో ఇక్కడ ప్రస్తుతానికి అని. అవును మేడం. సో ఈరోజు మేము పెట్టి 2.5 years అవుతుంది. సో ఆల్మోస్ట్ మోర్ దెన్ 1000 కార్స్ని మేము ఇక్కడ డీటెయిలింగ్ చేసామన్నమాట. అండ్ నౌ వీఆర్ ఇన్ కన్స్ట్రక్టింగ్ ఏ న్యూ వన్ ఇన్ రాజమండ్రి అండ్ విజయవాడలో కూడా ఉంది. హైదరాబాద్లో 2 branches ఉన్నాయి అండ్ వైజాగ్లో కూడా ఇంకోటి ప్లాన్ చేస్తున్నాము. సో జాన్లో ఓపెన్ చేస్తాం వైజాగ్ కూడా. సో మా కస్టమర్ బేస్ పెరుగుతుంది, అలాగే మా ఎక్స్పాన్షన్ కూడా చేసుకుంటున్నాం అనమాట. సో మెయిన్గా రీజన్ ఏంటి అంటే ప్రైజింగ్ అండ్ క్వాలిటీ అండ్ ప్రోడక్ట్ అండి. సో దట్ ఈస్ ద సక్సెస్ ఆఫ్ డీటెయిలర్. యా, సో ఇప్పుడు కార్ సెరామిక్ అనగానే మినిమం 40K అయితే ఉంటుంది. ఎందుకు మీరంతా తక్కువ లో ప్రైజెస్కి ఇస్తున్నారు? అది మా ఆడియన్స్ కోసం చెప్పండి. ఎందుకంటే జనరల్గా లో ప్రైస్ ఇస్తే అందరికి ఏమని అనిపిస్తుంది అంటే వీళ్ళు బాగా చేస్తారా చేయరా, ఏ క్వాలిటీ యూజ్ చేస్తారు, ఒకవేళ చేసిన తర్వాత వారంటీ ఎంత అనేది కూడా ఉంటుంది కదా, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. సో కమింగ్ టు ద అంటే మన దగ్గర వచ్చేసి ప్యాకేజ్ స్టార్ట్స్ ఫ్రమ్ 14,999 అండి, చిన్న కార్ నుంచి. సో బేస్డ్ ఆన్ ద కార్ సైజ్ మనం ప్రైస్ అనేది పైకి వెళ్తూ ఉంటుంది. అండ్ సెకండ్ వచ్చేసి సెరమిక్ కోటింగ్ 14,999 అవుతుంది అండ్ గ్రాఫిన్ కోటింగ్ 18,999 తీసుకుంటున్నాము. అండ్ 5 years వారంటీ ఇస్తున్నాము. అండ్ ఇండియాలోని ఎక్కడా లేని ప్యాకేజ్ని ఇస్తున్నాము. 5 yearsలో మళ్ళీ 2 times రీకోటింగ్ అనేది చేస్తున్నాం అనమాట. సో బయట వేరే డీటెయిలింగ్ స్టూడియోస్తో పోల్చుకుంటే మాకు ఏంటి డిఫరెన్స్ ఏంటి అంటే వాళ్ళు బూస్టర్ అండ్ మెయింటెనెన్స్ కోటింగ్ చేస్తారు, మనం వచ్చేసి కంప్లీట్ రీకోటింగ్ ఇంకో 2 times ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నాం అనమాట. అంటే ఈరోజు ఒక కార్ వస్తే ఒక 10 step ప్రొసీజర్ ఉందనుకోండి, సేమ్ అదే 10 step ప్రొసీజర్ని మళ్ళీ సెకండ్ అండ్ థర్డ్ టైం కూడా రిపీట్ చేస్తున్నాం అనమాట. సో అందుకోసం అండ్ వచ్చేసి చాలామంది ప్రైస్ ఎందుకు తక్కువ, మేము ప్రైస్ తక్కువ ఏం చేయట్లేదండి. దీంట్లో ఉన్న ఫ్యాక్ట్ ఏంటి అంటే నేను చేసుకున్న 2.5 years రీసెర్చ్లో నాకు తెలిసిన విషయాలు ఏంటి అంటే ఓవర్ ప్రైస్ పెట్టేసి చేసేస్తున్నారు ఫస్ట్ థింగ్. అండ్ సెకండ్ వచ్చేసి నా ఓన్ ల్యాండ్ అనమాట. సో ఆ రెంటల్ కాస్ట్ అనేది నేను కస్టమర్ మీద వేయట్లేదు. అండ్ సెకండ్ వచ్చేసి నాకు సొంతంగా డిజిటల్ మార్కెటింగ్ కంపెనీ ఉంది. సో ఆ ప్రైస్ అంటే బయట మార్కెటింగ్ చేయాలి అంటే ఎంత లేదనుకున్నా 1,00,000 నుంచి 3 లక్షలు తీసుకుంటారు. సో ఎవరైనా బిజినెస్ చేయాలి అంటే ఇవన్నీ పాయింట్స్ కలుపుకొనే కదా అది కస్టమర్ ప్రైస్లో డిసైడ్ చేసేది. సో ఆ 2 ప్రైజెస్ నేను కస్టమర్ దగ్గర తీసుకోవట్లేదు, అంతే తప్పించి మన ప్రైస్లో కానీ మన క్వాలిటీలో కానీ ఎక్కడ కాంప్రమైజ్ లేదు. మేము వాడేది కూడా సెయింట్ గోబిన్ అనమాట. 360 years ఓల్డ్ ఆర్గనైజేషన్ది ప్రోడక్ట్, అది లిథువేనియం నుంచి వస్తుంది అండ్ సెరమిక్ అండ్ గ్రాఫిన్ వాల్ది. సో జెనోగార్డ్ ఎందుకు మెయిన్గా చెప్తున్నాను అంటే వీళ్ళొక్కలే ఆన్ పేరోల్ స్టాఫ్ ఉన్నారనమాట, పీపీఎఫ్ వేసేవాళ్ళు. సో దే ఆర్ ఫ్రమ్ దుబాయ్ అండ్ 15+ years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది. అండ్ ఈ క్లెయిమ్ ప్రొసీజర్ అనేది చాలామంది ఒక హెడేక్గా ఉంటుంది. సో అది జెనోగార్డ్లో లేదనమాట. సో ఆ ఈ క్లెయిమ్ ప్రొసీజర్ని కూడా చాలా హ్యాజిల్ ఫ్రీ చేసేయడం వల్ల కస్టమర్స్ అనేది మా దగ్గర ఎక్కువగా వచ్చి చేయించుకొని ఆ పాయింట్ వాళ్ళకి నచ్చుతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ట్రస్ట్ ఇష్యూస్. వీడు 5 years తర్వాత వారంటీ ఇస్తున్నాడు, 5 years అంటున్నాడు, 7 years అంటున్నాడు, అసలు ముందు మేము ఉంటామా లేదనే క్లారిటీ ఎవరికీ లేదనమాట. సో అందుకనే మేము ఏం చెప్తున్నాం అంటే మా సొంత ల్యాండ్ అని అంటున్నాం. సో సొంత ల్యాండ్ అన్నప్పుడు మేము ఎక్కడికి వెళ్ళాం కదండి. సో ఎన్ని బ్రాంచెస్ పెట్టినా కూడా మళ్ళీ కస్టమర్ రావడానికి ఒక ట్రస్ట్ అనేది మేము బిల్డ్ చేసుకున్నాం. సో ఈరోజు డీటెయిలర్ కానీ ఒకటి ఫస్ట్ ట్రస్ట్ ఇష్యూస్ ఉన్నదాన్ని రెక్టిఫై చేసుకున్నాము. సెకండ్ వచ్చేసి నా మ్యాన్ పవర్ గురించి చెప్పాలంటే, సో మ్యాన్ పవర్ వచ్చేసి మోర్ దెన్ 7+ years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనమాట, బఫింగ్ చేసే టీం అంతా కూడా. అండ్ పీపీఎఫ్ టీం వచ్చేసి 15+ years ఆఫ్ ఎక్స్పీరియన్స్. అండ్ ఇక్కడ కూర్చునే సుధీర్ గారు వచ్చేసి ఆయన 14 years ఆటోమోటివ్ ఇండస్ట్రీ అనమాట. సో నేను తప్పించి మిగతా మా స్టాఫ్ అంతా కూడా ఆటోమేటిక్ బ్యాక్గ్రౌండ్ అనమాట. సో ప్రతిదీ కూడా ప్రెసిషన్ డీటెయిలింగ్ అంటారు చూడండి, ఎక్కడ మ్యాన్ పవర్ ఇంపార్టెంటో కూడా ఈవెన్ కార్ కడిగే పర్సన్కి కూడా 7+ years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉందన్నమాట. అంత క్లియర్గా హైరింగ్ అనేది చేసుకొని మరి మేము ఈరోజు ఎక్స్పాండ్ అవుతున్నాం. సో జనరల్గా ఒక కార్ తీసుకొని వస్తారు, వాళ్ళకి సెరామిక్ కావాలో లేకపోతే గ్రెఫైన్ కావాలో, మీరు అన్న ఏది దానికి ఏమంటారు ఏది సూట్ అవుతుంది అనేది కూడా
మీరు సజెషన్ అయితే చేస్తారా? డన్ అండి. మాక్సిమం వచ్చేసి సెరమిక్ వచ్చేసి 3M అండ్ వర్త్ వాడతామండి. అండ్ గ్రాఫిన్ వచ్చేసి సెయింట్ గోబిన్ వాడతాము. ఓన్లీ సెయింట్ గోబిన్లో మాత్రమే ఉంది గ్రాఫిన్. సో కొంతమంది కస్టమర్స్ బ్రాండ్ని కూడా చూసి మాకు ఇదే కావాలి అని పర్టికులర్గా వస్తారనమాట. సో చాయిస్ కస్టమరే డిసైడ్ చేసుకుంటారు. అండ్ మోస్ట్ ఆఫ్ ది వైట్ కలర్స్ కార్స్కి మేము సెరమిక్ అనేది సజెస్ట్ చేస్తాం అనమాట. ఇలా డార్క్ కలర్స్ కార్స్కి ఇప్పుడు ఈ బెంజ్ కూడా గ్రాఫిన్ కోటింగ్ వచ్చింది, చూస్తే మీరు ఆ గ్లాసీనెస్. సో సెరమిక్కి గ్రాఫిన్కి డిఫరెన్స్ ఏంటి అంటే ఎక్స్ట్రా గ్లాసీనెస్ ఉంటుంది అండ్ డబల్ థిక్నెస్ లేయర్ ఉంటుంది అనమాట. సో మా పని ఓన్లీ కస్టమర్ని ఎడ్యుకేట్ చేయడం. సో వీ గివ్ దెమ్ ద ఆప్షన్స్. సెరమిక్ కానీ గ్రాఫిన్ కానీ పీపీఎఫ్ అనేది కానీ ఏంటి అనేది మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తాం. డెసిషన్ ఎప్పుడు కూడా నా కస్టమర్ని తీసుకోమని అడుగుతాను. నేను ఎవరిని కూడా రికమెండ్ ఫోర్స్ఫుల్గా చేయను అనమాట. సో దాంట్లో ఉన్న ప్లసెస్ ఏంటి మైనసెస్ ఏంటి ప్రతిదీ కూడా క్లియర్గా నా టీమ్ ఎడ్యుకేట్ చేయడం అనేది మా మెయిన్ ప్రైమరీ ఎజెండా అనమాట. సో వాట్ ఈస్ పీపీఎఫ్ అంటే నాకు సెరామిక్ అంటే అర్థమైపోయింది, సో ఇట్లా షైనీగా ఉంటుంది అని తెలిసింది. సో పీపీఎఫ్ అంటే ఏంటి మేడం? మీకు ఒక స్మాల్ ఎగ్జాంపుల్ చెప్తా. సో బేసిక్గా పీపీఎఫ్ అంటే పెయింట్ ప్రొడక్షన్ ఫిలిం అంటారు. అంటే ఒక పెయింట్ని ప్రొడక్ట్ చేసే ఫిలిం. సో ఈ ఫిలిం వచ్చేసి మీకు ఒక స్మాల్ ఎగ్జాంపుల్ చెప్తే, ఇప్పుడు మీరు ఒక ఐఫోన్ వాడుతున్నారు. సో ఐఫోన్కి ఒక స్క్రీన్ గార్డ్ అనేది వేస్తున్నారు. సో ఎందుకు? ఆ డిస్ప్లే ప్రొటెక్ట్ చేసుకోవడం కోసమే కదా. అంటే ఆ 50,000 రూపీస్ వర్త్ ఉన్న ఫోన్కే మనం ఒక 2,500 రూపీస్ ఖర్చు పెట్టి మనం ఫిలిం అనేది వేస్తున్నాము. సో అలాంటి ఒక 30 lakhs కార్కి మనం ఎలాంటి ఫిలిం వేయాలి? సో మనం వచ్చేసి 210 మైక్రాన్స్ వేస్తామన్నమాట థిక్నెస్ ఉన్న ఫిలిం, జెనోగార్డ్ బ్రాండ్ది. అండ్ దీనివల్ల ఏమవుతుంది అంటే 360 degrees ప్రొడక్షన్ అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ హైవేస్లో వెళ్ళేటప్పుడు లారీల్లోంచి ఒక స్టోన్స్ అనేది వచ్చి తగులుతూ ఉంటాయి. సో దానివల్ల పెయింట్ అనేది లేచిపోకుండా, పెయింట్ అనేది డ్యామేజ్ అవ్వకుండా, సో ఆ పెయింట్ ప్రొడక్షన్ అనేది అక్కడ జరుగుతుందన్నమాట. సెకండ్, పార్కింగ్ ఏరియాలో పిల్లలు సైకిల్లోనో లేదంటే ఇంకెక్కడైనా బయట అవుట్ సైడ్ పార్కింగ్లో బైక్స్ టచ్ అవడం వల్ల మనకి పెయింట్ అనేది డ్యామేజ్ అవుతుందన్నమాట. సో ఆ మైనర్ స్క్రాచెస్ నుంచి అంతా కూడా మీకు పీపీఎఫ్లో ప్రొటెక్షన్ అనేది ఉంటుందన్నమాట. సో దట్ ఈస్ వేర్ పీపీఎఫ్ కమ్స్ ఇన్ ద పిక్చర్. అండ్ ఇంకొక క్వశ్చన్, ఇప్పుడు సెరామిక్ వేయించుకుంటారు కదా జనరల్గా, వేయించుకున్న తర్వాత అంటే అది కొత్త కార్కి వేయించుకుంటే బెటర్. ఇప్పుడు మీరు చెప్పిన కొత్త కార్కైనా మీరు అన్నట్టు వాళ్ళు హైవేలో వెళ్తే రాయి తగలొచ్చు, పెయింట్ పోవచ్చు. సో కార్ తీసుకోగానే సెరామిక్ కానీ పీపీఎఫ్ కానీ వేయించుకుంటే బెటరా, లేకపోతే కొన్ని రోజులు వాడిన తర్వాత వేయించుకుంటే బెటరా? మేడం, నేను స్ట్రైట్గా అంటే కాదు, దీనికి ఒక చిన్న బ్యాక్ స్టోరీ చెప్తాను. ఇప్పుడు మనం కార్ బుక్ చేసామనుకోండి, ఆ కార్ మ్యానుఫ్యాక్చర్ నుంచి మన డీలర్ దగ్గర నుంచి మనకి రావడానికి మినిమం ఒక 1 month నుంచి 6 months పట్టిన కార్లు కూడా ఉన్నాయి. కానీ మనం బుక్ చేయగానే మనకి ఇమీడియట్గా అదేమి అక్కడ మ్యానుఫ్యాక్చర్ చేసి ఇవ్వరనమాట. సో ఆల్రెడీ మ్యానుఫ్యాక్చర్ చేసిన వెహికల్ని వాళ్ళ లాట్లో పెట్టుకొని మనకి లాజిస్టిక్స్ అనేది రావడమే మేజర్గా ఇక్కడ జరిగేది. సో ఆ పాయింట్ ఏంటి అంటే బయట వాళ్ళు ఎండకే పెడతారు, ఎందుకంటే అంత పెద్ద లాట్లో మీకు కవర్డ్ అనేది ఎక్కడా ఉండదు. సో ఆ ఎండకి ఎండి వానకి తడిచి ఉన్న కార్లే మనకి జస్ట్ వ్యాక్స్ కోటింగ్ కొట్టేసి షోరూంలో ఇచ్చేస్తారనమాట. సో మేమేం చెప్తామంటే అది కొత్త కారా పాత కారా అనేది కాదు ఇక్కడ క్వశ్చన్. కొత్త కార్కి చేయించుకున్నాం అనుకోండి, సేమ్ మీరు ఆ షోరూంలో ఏదైతే హ్యాపీనెస్తో తీసుకునే డెలివరీని మీరు అదే 5 years ఆ పెయింట్ కానీ ఆ గ్లాసీనెస్ కానివ్వండి, మనకి ఆ యొక్క ఇంట్రెస్ట్, అంటే ప్రతి ఒక్క మనిషికి నాకు వైట్ అంటే ఇష్టం, మీకు బ్లాక్ అంటే ఇష్టం. సో ఆ ఇష్టంతో కొనుక్కునే కలర్ అది, ఏదో కలర్ కొనుక్కునే వాళ్ళకి అనేది అది పాయింట్ ఉండదు. బట్ మనం ఆ ఇష్టంతో కొనుక్కునే కలర్ని ప్రొటెక్ట్ చేసుకోవాలనుకుంటాం. సో సిమిలర్గా కొత్త కార్కి చేయించుకుంటే ది బెస్ట్. పాత కార్కి కూడా మేము అదే గ్లాసీనెస్ తీసుకొస్తున్నాము. సో అది వచ్చేసి మా మ్యాన్ పవర్ ఒక ఎఫర్ట్స్ అన్నమాట. ఎందుకంటే చాలా మంది కొత్త కారే కదా, కొంచెం రోజుల తర్వాత చేయించుకోవచ్చు అనే కాన్సెప్ట్ ఒకటి ఉంటుంది కదా, సో దాని గురించి అడిగాను. బట్ సెరమిక్ ఆర్ గ్రాఫిన్ ఎప్పుడైనా చేయించుకోవచ్చు, అది పెద్ద విషయం కాదు. కానీ పీపీఎఫ్ మాత్రం కార్ కొన్న 6 monthsలో మాత్రమే చేయించుకోండి. ఎందుకంటే ఆ 6 monthsకి అప్పటికే ఆ కార్ మనకి మ్యానుఫ్యాక్చర్ అయిపోయి ఒక 6 months అయిపోతుంది. మనకు వచ్చేసి ఒక 6 months వాడాక మనం చేయించుకున్నాం అనుకోండి, పెయింట్ అనేది ఎక్కువ డిప్రిషియేట్ అవ్వదు. సో పెయింట్ అనేది ఎక్కువ డిప్రిషియేట్ అయిందనుకోండి, ఖచ్చితంగా మనకి రేపు ఎప్పుడైనా డ్యామేజ్ అయినప్పుడు పీపీఎఫ్ తీస్తున్నాము అంటే కనుక పెయింట్ అనేది ఊడొచ్చేస్తుంది అనమాట. సో ఆ పెయింట్ అనేదే ప్రొటెక్షన్ చేయాల్సిందే. మనం మళ్ళీ డ్యామేజ్ అయినప్పుడు పెయింట్ వస్తుంది అంటే చాలా పెయిన్ఫుల్ ప్రొసీజర్. సో ఎవరికైనా 6 months తర్వాత మాత్రం నేను పీపీఎఫ్ అసలు రికమెండ్ చేయను, సజెస్ట్ కూడా చేయను. మా వీడియోస్లో కూడా నేను చాలా కస్టమర్స్కి అదే ఎడ్యుకేట్ చేస్తాను అనమాట. ఇది వచ్చేసి కొత్త కారే కదా ఇప్పుడు మీరు ఇక్కడ చూపిస్తుంది. సో ఇది ఒక సెలబ్రిటీ ఫ్యామిలీ డాక్టర్ అండి కార్ అయింది. కార్ కొన్న నెక్స్ట్ డేనే మాకు ఇచ్చేసారనమాట. సో పీపీఎఫ్ చేసాము ఈ కార్కి. ఇది మేము 3 days అనేది తీసుకుంటాము. ఫస్ట్ డే వచ్చేసి 10 step బఫింగ్ ప్రొసీజర్ అనేది చేసుకుంటాము. 3 step పెయింట్ కరెక్షన్ అంతా చేసుకున్నాక సెకండ్ డే పీపీఎఫ్ వేస్తాము. పీపీఎఫ్ వేసిన నెక్స్ట్ డే వచ్చేసి ఇలా మీకు ఈ లైట్లో ఎయిర్ బబుల్స్ కానీ వాటర్ బబుల్స్ కానీ క్లియరెన్స్ ఏదైనా చేసుకొని 4th day డెలివరీ ఇస్తామంట. సో 3 days అనేది మ్యాండేటరీ పీపీఎఫ్కి. సో ఆ క్యూరింగ్ పీరియడ్ ఇస్తేనే అది ప్రాపర్గా అప్లై అవుతుంది. అండ్ చూస్తే మీరు నా చెయ్యి అచ్చి కూడా చూడండి, మీరు ఎలా కనబడుతుందో ఇక్కడ అంత క్లియర్గా ఉంటుంది. సో మనం పీపీఎఫ్లో ఏం చేస్తామంటే ఈ ఫ్రంట్ హెడ్ లైట్స్కి చేస్తాము. అండ్ కార్ పెయింట్ ఏరియా మొత్తం వస్తుంది.
అండ్ ఈ సైడ్ మిర్రర్స్కి కూడా మనం పీపీఎఫ్ వేస్తాము. అండ్ ఈ రన్ బోర్డ్లో కూడా అంటే చాలామంది కారు దిగి ఎక్కేటప్పుడు కొంచెం అక్కడ కింద తగులుతూ ఉంటుంది అనమాట. సో ఆ తగిలేదానికి కూడా మనం ఈ రన్ బోర్డ్ కూడా వేసేస్తాం అనమాట. అండ్ టైల్ ల్యాంప్స్ కూడా వేస్తాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంటీరియర్ సెరామిక్ కానీ గ్రాఫిన్ కానీ చేసేస్తాము. అండ్ వచ్చేసి ఫ్రంట్ విండ్షీల్డ్ అండ్ బ్యాక్ విండ్షీల్డ్ అండ్ సన్ రూఫ్కి కూడా గ్రాఫిన్ కోటింగ్ జరుగుతుంది. అండ్ అలాయ్ వీల్స్కి కూడా గ్రాఫిన్ కోటింగ్ జరుగుతుంది. సో ఇది వచ్చేసి డామ్ న్యూ కార్. అండ్ కమింగ్ టు ఇది గ్రాఫిన్ కోటింగ్ అండి. ఇది ఆల్మోస్ట్ 8 years ఓల్డ్ బెంజ్ అనమాట, GLA. సో 8 years ఓల్డ్ కార్ చూడండి అంత గ్లాసీగా ఉంది. ఆ స్క్రాచెస్ అన్ని కూడా రిమూవ్ చేసాం. ఇక్కడ కూడా మా వేల్ మీకు కనపడుతూ ఉంటుంది, అంత పర్ఫెక్ట్గా చేసామన్నమాట. సో ఇది ఒక సెలబ్రిటీ కార్ అండి. సో ఐ డోంట్ వాంట్ రివీల్ ద నేమ్స్, బట్ 8 years ఓల్డ్ కార్ అండి ఇది. సో గ్రాఫిన్ జరిగింది. ఇది వచ్చేసి సెరమిక్ జరుగుతుంది, ఇంకా ప్రొసీజర్ అవ్వలేదు. సో కస్టమర్కి 3M సెరమిక్ కావాలన్నారు. సో 3M సెరమిక్ అనేది చేస్తున్నాం అనమాట. జస్ట్ 2 steps అయిపోయింది, ఇంకా కంప్లీట్ చేయాలి ప్రొసీజర్. అండ్ ఇది వచ్చేసి పీపీఎఫ్ అయిపోయింది, ఇది కూడా పీపీఎఫ్ చేసేసాము. సో జస్ట్ ఫైనల్ ఫినిషింగ్ చేస్తున్నారు కస్టమర్కి డెలివరీ ఇవ్వడం కోసం. అండ్ ఇది వచ్చేసి ఈ కార్ వచ్చేసి ఆల్రెడీ కస్టమర్ మా దగ్గర చేయించుకొని వెళ్ళారు. సో ఆయనకి కార్ డ్యామేజ్ అయిందనమాట, ఇది రీపెయింటింగ్ అయింది. సో ఆ రీపెయింటింగ్ అయిన వెహికల్కి మళ్ళీ సెకండ్ టైం కూడా మనం గ్రాఫిన్ కోటింగ్ అనేది రీకోటింగ్ అనేది చెప్పాం కదండి. సో అదే చేసామన్నమాట. సో చూడండి మీకు సెకండ్ టైం చేసినా కూడా అదే గ్లాసీనెస్ వస్తుంది, ఎక్కడ కూడా ఓల్డ్ లుక్ లేదు, ఆ డ్యామేజ్ అయిన ఫీలింగ్ మీకు ఎక్కడ కనపడకుండా ఉంటుంది. అండ్ ఇది టాటా సఫారీ, ఇది కూడా గ్రాఫిన్ కోటింగ్ కోసం వచ్చింది. అండ్ ఇంకో బెంజ్ కార్ కూడా సెరమిక్ కోటింగ్ కోసం వచ్చింది, అది బ్లూ కలర్, అది చూడండి. ఇది సెరమిక్ కోటింగ్ కోసం వచ్చింది, ఇంకా ప్రొసీజర్ స్టార్ట్ చేయలేదు, వాషింగ్లో పెట్టాము. అండ్ అటు చూస్తే కియా ఇంకో సెల్టోస్ ఉందన్నమాట, అది పీపీఎఫ్ అయిపోయింది. పీపీఎఫ్ వెహికల్స్ ఉన్నాయి, 2 గ్రాఫిన్ వెహికల్స్ ఉన్నాయి, ఒక 2 సెరమిక్ వెహికల్స్ ఉన్నాయి అనమాట మా ఫెసిలిటీలో. సో ఇప్పుడు మీరు ఇందాక పెయింట్ అని అన్నారు కదా, సో మీ దగ్గర పెయింట్ కూడా చేస్తారా? డెంటింగ్ పెయింటింగ్ కూడా ఉంది మేడం మా దగ్గర. సో డెంటింగ్ పెయింటింగ్లో వచ్చేసి చాలామంది బయట చేయించుకుంటారు. సో మన లో ట్యాంక్ బండ్లోకి వెళ్తే 800 రూపీస్కే ప్యానల్ చేస్తారు, కానీ మనం అలా చేయమన్నమాట. మన దగ్గర వచ్చేసి ఆయిల్ పెయింట్ వాడతాము. అండ్ మనం వచ్చేసి ఒక 30 years ఎక్స్పీరియన్స్డ్ ఉన్న స్టాఫ్ ఉంది మన దగ్గర. సో ఏదైతే మీకు షోరూంలో వేస్తారో క్వాలిటీ, అదే క్వాలిటీని మేము కూడా ఇక్కడ చేస్తున్నాం అనమాట. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సెకండ్ టైం థర్డ్ టైం మనం కస్టమర్కి గ్రాఫిన్ కోటింగ్లో 5 years వారంటీ ఇచ్చాము, సెరమిక్లో ఇచ్చాము. సో ఈ 1.5 yearలో మళ్ళీ రామని అడుగుతాం అనమాట. ఆ 1.5 yearలో ఏదైనా డ్యామేజ్ అయిందనుకోండి, ఆ డ్యామేజ్ అయిన కార్ని కూడా అంటే డెంటింగ్ పెయింటింగ్ కూడా చేసుకొని మళ్ళీ రీకోటింగ్ చేసుకోవడం వల్ల మళ్ళీ న్యూ లుక్ అనేది వస్తుందన్నమాట. సో పెయింట్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ కార్ పైన మెయిన్గా ప్రైమర్ ఉంటుంది, ప్రైమర్ పైన పెయింట్ ఉంటుంది, ఆ పెయింట్ పైన క్లియర్ కోట్ ఉంటుందన్నమాట. సో మనం వచ్చేసి బఫింగ్ ఈ సెరమిక్ కానివ్వండి, గ్రాఫిన్ కానివ్వండి, ఓన్లీ క్లియర్ కోట్ని మాత్రమే టచ్ చేస్తాం, మనం ఎక్కడ కూడా పెయింట్ అనేది టచ్ చేయమన్నమాట. సో ఇక్కడ మీరు ఎక్కడ చూసుకున్నా కూడా మొత్తం క్లియర్ కోట్ పైన చేసేది. ఈవెన్ పీపీఎఫ్ కూడా సేమ్ ఇదే ప్రొసీజర్, పెయింట్ కరెక్షన్ అనేది రిపీట్ చేసే పీపీఎఫ్ వేయాలి. సో బయట షోరూమ్స్లో ఒక స్టెప్పే చేస్తున్నారు, కొత్త కార్ కదా అని చెప్పేసి ఒక సింగిల్ స్టెప్ చేసేసి ఇమీడియట్గా పీపీఎఫ్ వేయడం వల్లనే చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సో మనం వచ్చేసి సేమ్ ఇదే 3 step కరెక్షన్ని చేస్తాము. అండ్ మన దగ్గర సెయింట్ గోబిన్ కాంపౌండ్సే వాడతాం, మనం ఇంకో వేరే కాంపౌండ్ వాడడం. అండ్ మనం వచ్చేసి షాంపూ జోపాసు వాడతాము, ఇంటీరియర్ క్లీనింగ్ వచ్చేసి వర్త్ వాడతాము, అండ్ టైర్ పాలిష్ వచ్చేసి 3M వాడతాము, అండ్ సెరమిక్లో కూడా 3M ఉంది, అండ్ గ్రాఫిన్ మాత్రం సెయింట్ గోబిన్ వాడుతున్నాం అనమాట. ఇప్పుడు ఇంత చెప్పారు. అండ్ మీ దగ్గర చూస్తే అన్ని బెంజ్ కార్లు చాలా మంది సెలబ్రిటీసే వస్తున్నారు. నేను పర్సనల్గా చూసాను మీ పేజ్లో, అండ్ మేము వచ్చినప్పుడు కూడా చాలా మంది వచ్చి వెళ్తున్నారు కదా. సో దాని గురించి చెప్పండి, మంత్లీ మీ ఇన్కమ్ ఎంత ఉండొచ్చు? మంత్లీ ఉంటుంది మేడం ఒక 30 lakhs. ప్రాఫిట్ అనేది చెప్పకూడదు, టర్న్ ఓవర్ అనేది చెప్తాము. సో బేసిక్గా ఏంటంటే మేడం, దిస్ ఈజ్ నాట్ ద మెయిన్ ఇన్కమ్ ఫర్ మీ. అండ్ నా స్టాఫ్కి వచ్చేసి మేము హై శాలరీస్ పే చేస్తున్నాము. అండ్ వీ పే 34 days శాలరీస్ అనమాట. అండ్ అంటే 30 days కదా పనిచేసి 34 days శాలరీస్ ఏంటి అనిపించవచ్చు, మా వాళ్ళు ఒక్క రోజు కూడా వీక్ ఆఫ్ తీసుకోరనమాట. సో దానికోసం నేను ఆ వీక్ ఆఫ్ కూడా కలిపి 34 days శాలరీస్ ఇస్తాను. అండ్ వాళ్ళ ఈపీఎఫ్ కానీ ఈఎస్ఐ కానీ నా పాకెట్లోంచే పే చేస్తాను. అండ్ వాళ్ళ రూమ్ రెంట్ కూడా మేమే పే చేస్తాము. అండ్ ఇయర్లీ వన్స్ బోనస్ ఇస్తాము. అండ్ ఎవ్రీ మంత్ 10% బిజినెస్లో షేర్ కూడా ఇస్తాం అనమాట. సో అంత బాగా చూసుకుంటున్నాను కాబట్టి ఈరోజు ఈ సెలబ్రిటీస్ కానివ్వండి, నాకున్న కస్టమర్స్ కానివ్వండి, ఈరోజు 4 branches ఓపెన్ చేయడానికి కారణం కూడా నా మ్యాన్ పవరే. వాళ్ళు ఏంది డీటెయిలర్ లేదు, డీటెయిలర్ నా మైండ్లో ఉన్న బిజినెస్ ఐడియా నేను ఇంప్లిమెంట్ చేస్తే ఆ గ్రౌండ్ వర్క్ ఆ సపోర్ట్ అంతా ఇచ్చింది నా మ్యాన్ పవర్ అనమాట. సో వాళ్ళ గురించి నేను ఖచ్చితంగా చూసుకోవాలి. సో నాకు వచ్చే ప్రాఫిట్లో కూడా వాళ్ళకి షేర్ ఇస్తున్నానంటే వాళ్ళని ఈక్వల్గా చూస్తున్నాను కాబట్టి ఈరోజు ఈ సక్సెస్.
సో అసలు మీకు మీరు ఇంతకుముందు వేరే బిజినెస్లో ఉన్నారని చెప్పారు కదా, ఎందుకు అసలు ఈ బిజినెస్ చూస్ చేసుకున్నారు? సో నా గురించి చెప్పాలంటే మేడం, నేను 11 years కార్పొరేట్ హెచ్ఆర్ రిక్రూటర్గా వర్క్ చేశాను అనమాట. సో ఐ వర్క్ ఫర్ జాన్సన్ జాన్సన్, నాస్డాక్, సిట్రిక్స్ అన్ని మల్టీనేషనల్ కంపెనీస్కి వర్క్ చేశాను. సో తర్వాత నా ఫ్రెండ్ ఒక ఆయన, నా నైబర్ అనమాట, ఆయన ఇప్పుడు ఎయిర్ ఏషియాలో ఒక మంచి పొజిషన్లో ఉన్నారు. సో పృథ్వీ, ఇండియాలో అన్ఎక్స్ప్లోర్డ్ మార్కెట్ చాలా ఉంది, వై డోంట్ యూ స్టార్ట్ ఎన్ ఆర్గనైజేషన్ అని చెప్పేసి అన్నప్పుడు నేను డిజిటల్ మార్కెటింగ్ కంపెనీ స్టార్ట్ చేశాను. సో హీ గైడెడ్ మీ ఫర్ ఎ టైమ్ అండ్ దట్ వాజ్ ఎ సక్సెస్ఫుల్. నౌ వీఆర్ వర్కింగ్ ఫర్ రామోజీ ఫిల్మ్ సిటీ, ఎల్లా హోటల్స్ అండ్ డెక్కన్ సెరె గ్రాండే అండ్ బ్రౌన్ టౌన్ రిసార్ట్స్ అనమాట. చాలా పెద్ద క్లయింట్సే ఉన్నారు. అండ్ నాకు జరిగిన అంటే ఆ టైంలో నేను ఒక కార్ కొనుక్కున్నాను. ఆ కార్కి ఒక యాక్సిడెంట్ అయింది, నా ప్రాణం కాపాడింది ఆ కార్. బట్ ఆ కార్కి జరిగిన డ్యామేజ్ కానివ్వండి, నేను టాటా వాళ్ళు సరిగ్గా చేయలేకపోయారు. ఇంకో డీటెయిల్ అతని దగ్గరికి వెళ్తే, ఈ కార్ని అసలు మేము ముట్టుకోమండి, మేము ఓన్లీ పెద్ద కార్లే ముట్టుకుంటాం అన్నాడు. సో అప్పుడు నాకు పెయిన్ పాయింట్ అనిపించింది, అరే ఇది నాది కార్ కాదా, 20 లక్షలు పెట్టి కొనుక్కుంది, నాది కార్ కాదంటాడు అనేదాన్ని నేను తీసుకోలేకపోయాను అనమాట. సో అసలు ఏంటిది, సో నాకు జరిగిన ఒక బాధ ఇంకో పర్సన్ ఎవరు ఫీల్ అవుతున్నారా లేదా అనేది పక్కన పెడితే, నేను చాలామందిని అడిగా, భయ్యా మీరు ఎందుకు చేయించుకోవట్లేదంటే, ఆ జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్లో అంత పెద్ద సెటప్ చేసేసరికి మాకు భయం అవుతుంది లోపలికి వెళ్ళి అడగడానికే, వాడు ఎన్ని లక్షలు చెప్తాడో అని చెప్పేసి. సో అట్లాంటి ఒక బిజినెస్ ఐడియా నాకు జనంతో ఎక్కువ మింగిల్ అవ్వడం వల్ల, మాట్లాడటం వల్ల, క్వశ్చన్ చేయడం వల్ల, నా బాధలో నుంచి వచ్చిన ఒక పాయింట్ వల్ల నాకు అర్థమైంది. సో దాన్ని ఇప్పుడు ఇంప్లిమెంట్ చేసి, చెప్పాను కదండి, ఒక 2.5 years కోయంబత్తూర్ వెళ్ళాను, కేరళ వెళ్ళాను, పూణే వెళ్ళాను, అన్ని చోట్ల తిరిగాను. అదే కార్, డ్యామేజ్ అయిన కార్ తీసుకెళ్ళి ముందు పెట్టి, భయ్యా ఈరోజు మీ వర్క్ చూస్తాను, నచ్చితే నా కార్ ఇస్తాను అని చెప్పేసి అట్లా వాళ్ళ దగ్గర కూర్చొని మాట్లాడి, గ్రౌండ్ స్టాఫ్లో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి, మేనేజ్మెంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి, ఎందుకు ఇంత ప్రైజ్ ఏంటి, తేడా అసలు రియాలిటీ ఏంటి, అన్ని ప్రతిదీ కూడా క్లియర్ కట్గా తెలుసుకొని స్టార్ట్ చేసిన ఆర్గనైజేషన్ అండి ఇది. సో అందుకనే ఈరోజు మేము ఇలా వ్యాపించడానికి కారణం కూడా, ఐ థింక్ బేసిక్స్ అంటారు చూడండి, ఆ బేసిక్స్లో మేము బాగా ఆరితేరున్నాం అనమాట. సో మీ జర్నీ చూస్తే తెలుస్తుంది, అండ్ అందరికీ రీచ్ అవ్వాలని పెట్టిన కాన్సెప్ట్ కూడా చాలా బాగుంది. సో ఇప్పుడు ఏమన్నా ఆఫర్స్ అలా రన్ చేస్తుంటారా మీ దగ్గర ఇక్కడ, అంటే ఏదైనా ఫెస్టివల్ ఆఫర్ రన్ చేస్తున్నాం అండి ఇప్పుడు, ఎందుకంటే జిఎస్టీ కూడా తగ్గించారు, చాలా మంది కార్లు కొనుక్కుంటున్నారు, ఎప్పటి నుంచో ఉన్న డ్రీమ్స్ని కూడా ఫుల్ఫిల్ చేస్తున్నారు కాబట్టి. సో ఏదైతే మేము గ్రాఫిన్ కోటింగ్ 18,999 అన్నామో, అది ఇప్పుడు 15,000కే చేస్తున్నాం అనమాట. అండ్ సెరమిక్ కూడా ఒక 1,000 డిస్కౌంట్ ఇస్తున్నాము. అండ్ ప్యాకేజ్లో అయితే ఎలాంటి డిఫరెన్స్ ఉండదు, అలా అని చెప్పేసి నేను ఎక్కడ కాంప్రమైజ్ కాను, అదే మెటీరియల్ వాడతాము, అలాగే చేస్తున్నాం అనమాట. సో ఇప్పుడు మీరు అన్నారు కదా, అంటే ఇప్పుడు ఇలా చెప్పిన తర్వాత కూడా కొంచెం నెగిటివ్గా మాట్లాడే వాళ్ళు, లేకపోతే అలా కూడా మీకు ఉంటారు కదా? ఖచ్చితంగా ఉంటారా? మీకు కాంపిటీషన్గా పెట్టే వాళ్ళు, అట్లాంటి వాళ్ళు కూడా ఉంటారు కదా? చాలా మంది ఉన్నారు మేడం. ఇప్పుడు మార్కెట్లో నన్ను అందరూ తిట్టుకుంటున్నారు. నేను రీసెంట్గా అంటే ఇప్పుడు రాజమండ్రి కోసం స్టఫ్, అదే ఎక్విప్మెంట్ కొనడానికి మార్కెట్లోకి వెళ్ళినప్పుడు, సో పీపుల్ ఒక 2.5 years క్రితం ఎవరైతే నన్ను రికగ్నైజ్ చేయలేదు, ఇప్పుడు అందరూ రికగ్నైజ్ చేస్తున్నారు. సో వాళ్ళందరూ కూడా, నువ్వు రావడం వల్ల రేట్లు తగ్గించాల్సి వచ్చింది, నువ్వు చేయడం వల్ల మేము చేస్తున్నాము అని చెప్పేసి నన్ను తిట్టుకునే వాళ్ళు ఎక్కువే. సో కాంపిటీటర్స్లో అయితే చాలామంది ఉన్నారు, కావాలని నెగిటివ్ రివ్యూస్ కూడా ఇచ్చారనమాట. సో మేము ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాంపిటీటర్ ఎక్కడి నుంచో నాకు నెగిటివ్ రివ్యూ పెట్టించాడనమాట. దాన్ని చేసి అతనికి కాల్ చేసి, భయ్యా నీకు నేనేం అన్యాయం చేశాను, నాకు ఎందుకు నెగిటివ్ రివ్యూ ఇచ్చావు అని చెప్పి ఆయనతో మాట్లాడి మరి ఆ నెగిటివ్ రివ్యూ తీయించుకున్నాను. సో ఎవరిని వదిలిపెట్టను, నా జోలికి వస్తే మాత్రం అంటే వార్నింగ్ ఏమి ఇవ్వట్లే, బట్ నేను ఎవరిని అన్యాయం చేయట్లేదు, నేను ఉన్న ఫ్యాక్ట్స్ని నమ్ముకొని బిజినెస్ చేస్తున్నాను, అంతకుమించి ఏం లేదు దీంట్లో. సో ఇప్పుడు వీళ్ళ దగ్గర ఆఫర్స్ కూడా ఉన్నాయి, మీరు కూడా ఒకసారి కన్సల్ట్ అవుతే మీకు ఒకవేళ నాలెడ్జ్ లేకపోయినా, మనకు తెలియకపోయినా కూడా వీళ్ళు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాతే వాళ్ళ సర్వీస్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఆ నాలెడ్జ్ ఇస్తారు కాబట్టి మీరు ఒకసారి విజిట్ అయితే చేయొచ్చు. అండ్ ఒకసారి మీ అడ్రస్, మీ డీటెయిల్స్ కూడా ఒకసారి మా ఆడియన్స్కి చెప్పండి. సో నా పేరు పృథ్వీ కుమార్ చెరుకురి అండి. ఇది వచ్చేసి ఈ స్టోర్ వచ్చేసి బాజ్పల్లి బిసైడ్ మహీంద్రా షోరూంలో ఉందన్నమాట. ఇంకోటి వచ్చేసి బీరంగూడ ఆర్సీపురంలో ఉంది, అది నా ఓన్ ల్యాండ్. ఇంకోటి ఎన్కేపాడు విజయవాడలో ఉంది. అండ్ ఇప్పుడు హుకుంపేట రాజమండ్రిలో కన్స్ట్రక్షన్ జరుగుతుంది, November 13th ఓపెనింగ్ అండి. అండ్ విజయవాడ వైజాగ్ ఇంకా ప్లేస్లో చూస్తున్నాము, అది కూడా కన్ఫర్మ్ అయిపోయింది, జస్ట్ ప్లేస్ కోసం వెయిట్ చేస్తున్నాం, అది మ్యాక్సిమం జాన్లో లాంచ్ చేస్తాం అనమాట. సో చూసారు కదా, మీరు కూడా ఒకవేళ ఇంట్రెస్ట్ ఉండి మీ కార్కి కూడా సెరామిక్ కానీ వీళ్ళు చెప్పిన ఏ సర్వీసెస్ అయినా కూడా మీరు తక్కువ బడ్జెట్లో చేయించుకోవాలి అని అనుకుంటే తప్పకుండా డీటెయిల్ స్టూడియోని అయితే విజిట్ అవ్వచ్చు. అండ్ వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ డీటెయిల్స్ అయితే మన డిస్క్రిప్షన్లో ఉంటాయి, చూసేయండి.